వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు. హైకోర్టులో న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన 4 అదనపు న్యాయమూర్తులు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సిఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులు ఆయా ట్రెంచ్లను ఎక్కడెక్కడ చేపట్టాలో ప్రణాళిక చేసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ట్రెంచ్లను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కర్షక కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌకలో రైతులు, కార్మికులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని అనుమతించకూడదని, ట్రంప్ విధించిన 50% సుంకాలను ఉపసంహరించుకోవాలని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మరియు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని అనుమతించకూడదని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను రద్దు చేయాలని, అలాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కర్షక కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌకలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ ట్రంప్ మరియు భారత ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు రైతు కమిషన్ సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ ఎంఎస్పి ధర రైతులకు ఇచ్చినప్పుడే రైతులకు సరైనటువంటి సంక్షేమం చేకూరుతుంది. వాళ్ళు ఆత్మగౌరవంతో గౌరవప్రదంగా నిలబడగలుగుతారు, వ్యవహరించగలుగుతారు అని చెప్పి సిఫార్సుని ఇవాటి వరకు కూడా అమలు చేయకపోగా 13 మాసాల పాటు శాంతియుతముగా ఢిల్లీ సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 540 రైతు సంఘాలు భారత ప్రజానీకానికి, ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి అమెరికా సామ్రాజ్యవాదాన్ని నుంచి, డొనాల్డ్ ట్రంప్ నుంచి వస్తున్నటువంటి పెను ప్రమాదాన్ని నివారించడం కోసం దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్రాల్లో కూడా ట్రంప్ యొక్క దిష్టి బొమ్మను తగలబెట్టాలని, దానికి ఒత్తాసిస్తున్నటువంటి ఈ నెల 25వ తారీఖున ఢిల్లీలో అమెరికా ప్రతినిధి వర్గానికి, భారత ప్రభుత్వానికి చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఆ చర్చల్లో కనుక భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై సంతకాలు పెట్టకపోతే 27 నుంచి 50% సుంకాలు విధిస్తానని ట్రంప్ ఆదేశాలు ఇచ్చాడు. దాని మీద సంతకాలు కూడా పెట్టాడు. అయినా భారత ప్రధానమంత్రి కానీ పులివెందుల
జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీ నేతలు పోలీసులను మంత్రులను అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనలకు సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజ్లను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. పులివెందుల డీఎస్పీ ఒకరు తమ పార్టీ కార్యకర్తలను బెదిరించారని జగన్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ప్లే చేసి చూపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతుంటే ఓ అధికారి ఇలాంటి భాష వాడడం దారుణమని ఆయన మండిపడ్డారు. దీనికి తోడి పులివెందుల పట్టణంలోని వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయానికి డీఐజీ కోయ ప్రవీణ్ వెళ్లి హడావుడి సృష్టించారని ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్న వాళ్ళు ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. నా కుడివైపున హేమంత్ పులివెందుల జెడ్పీటీసీ, పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటుపక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్. రాష్ట్రంలో ఉన్న సుమారు 70 లక్షల మంది విద్యార్థులను మాదక ద్రవ్యాల నుంచి కాపాడాలనే లక్ష్యంతో 40,000 విద్యా సంస్థలు ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేశామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ తెలిపారు. విద్యార్థులకు ఎన్టీపీఎస్ చట్టం గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలకు వినియోగించే వారికి, విక్రయించే వారికి ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందన్నారు. ఎన్డీపీఎస్ కేసులో ఒక్కసారిగా ఇరుక్కుంటే బెయిల్ రాదని, పాస్పోర్ట్, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు రావని చెప్పారు. డ్రగ్స్ అనేవి ఎంతో ప్రమాదకరమని, జీవితాన్ని అంధకారం చేస్తాయని చెప్పారు. ఎన్డీపీఎస్ కేసులో ముద్దాయి అయితే సీసీటీఎన్ఎస్ పోర్ట్లో నార్కోటిక్ బ్యూరో పోర్టల్లో జీవితకాలం పేరు నమోదై ఉంటుందని తెలిపారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో సంయుక్త పేరుతో టాలెంట్ ఫెస్ట్ కార్యక్రమాన్ని విజయవాడ ఎంజీ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సును ఈగల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ, ఎస్పీ నగేష్ బాబు, విజయవాడ అడ్మిన్ డీసీపీ సరిత అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాల వద్దు పోస్టర్ను ఆవిష్కరించారు. కళాశాలలో కొత్తగా ప్రారంభిస్తున్న డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్లో టెట్రా హైడ్రో కన్నబాయిడ్ అనే రసాయనం ఉంటుందని, అది మెదడు పనితీరును ఆటకపరుస్తుందని చెప్పారు. ఒకసారి మెదడు పనితీరు డిస్టర్బ్ అయితే మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియదని చెప్పారు. డ్రగ్స్ వల్ల జరిగే ప్రమాదాలను యువత గుర్తించాలని సూచించారు. విశాఖపట్నం వెళ్ళాను. దాంట్లో 42 మంది లైట్ కన్వీట్స్ని కలవడం జరిగింది. ఆ కన్వీట్స్లోని కొంతమంది మాట్లాడుతుంటే దాంట్లో ఒక వ్యక్తి చెప్పాడు, ఆ అబ్బాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఒక మంచి విద్యా సంస్థలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఈరోజు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనిపిస్తున్నాడు. అతను చేసి తప్పు ఏం చేసి నేను చాలాసేపు అతన్ని ఇంటరాక్ట్ అయ్యాను. చాలా కళ్ళని పెట్టుకున్నాడు. నా భార్య పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు సార్, చాలా బాధపడుతున్నారు. ఇటీవల కాలంలోనే చిన్న పాప కూడా పుట్టింది చెప్పడం జరిగింది. సో ఆ కథ నాకు అనిపించింది, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా తెలియాలి కథ. అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఇంకో 4 ఫ్రెండ్స్ ఈ అబ్బాయితో కలిపి. All the students here, United College of Hotel Management as well as Business Management. ఈ రోజు ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు దిస్ గ్రాడ్యుయేషన్ కోర్స్. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నా బౌండెడ్ డ్యూటీస్లో భాగంగా ఆనరబుల్ సీఎం సార్ ప్రోగ్రామ్కి అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్కి వెళ్ళమని నాకు ఇన్స్ట్రక్షన్స్ సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చిన మీదట నేను వెంటనే వెళ్ళాల్సి రావడం, ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ ఎంబారస్డ్ దట్ ఐఎమ్ మూవింగ్ ఆఫ్ లిటిల్ ఎర్లీ. కైండ్లీ అండర్స్టాండ్ దట్. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ఇందాక డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రతిజ్ఞలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా డ్రగ్స్ వద్దు బ్రో
అని ప్రత్యేకంగా ఈ క్యాంపెయిన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా యువతనంతా అప్పీల్ చేస్తున్నాం, ఈ డ్రగ్స్ వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో కానీ మీ బడిలో కానీ కాలేజీలో కానీ మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ మేనేజ్మెంట్ వారికి, బిజినెస్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా వాళ్ళ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ రజాక్, యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విజయవాడ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన కాలేజీలో సంయుక్త అనే టాలెంట్ ఫెస్ట్ని ఆర్గనైజ్ చేశాం. దీనికి ముఖ్య అతిథిగా మన ఐజీ గారు అండ్ అలాగే మన కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరూ వచ్చి పిల్లలకి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం. అంటే బేసికల్గా ఇది టాలెంట్ ఫెస్ట్ కల్చరల్ ప్రోగ్రామ్తో పాటు పిల్లలకి కావాల్సిన అవేర్నెస్, ఈరోజు యువతరం ఎందుకు పాడైపోతుందని చూసుకుంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి డ్రగ్స్. సో ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్తో మనము వీళ్ళందరినీ పిలిచి, చీఫ్ గెస్ట్లు అందరినీ పిలిచి పిల్లలకి ఒక అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి మంచి దారిలో నడపాలని మనం కోరుకుంటూ ప్రతి ఒక్కరితో ఈరోజు అందరు కలిసి ప్లెడ్జ్ అనేది మనం చేయించాం. అలాగే మన కాలేజ్లో ప్రతి సంవత్సరం ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇస్తాము. స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే మల్టీ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే మన కాలేజ్లో ఇంటర్వ్యూ స్కిల్స్ పెట్టి వాళ్ళకి మంచి జాబ్స్ ఇప్పిస్తాము. సో బేసికల్గా మన కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ నడుపుతాం, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా నడుపుతాం. ఈరోజు ఈ ముఖ్య అతిథితో చేతులతో మనం ఒక కొత్త కోర్సుని కూడా ప్రారంభిస్తున్నాం. దాని పేరు ఈవెంట్ మేనేజ్మెంట్. ఇది 1 సంవత్సరం డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్కరూ చేరొచ్చు ఈ కోర్సులో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు విచ్చేసిన పెద్దలకి అలాగే మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిన్న పడిన వర్షం కారణంగా జరిగిన 2 దుర్ఘటనల్లో 2 మృతి చెందడం అత్యంత బాధాకరమని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గూలం మెహుద్దీన్ వీధిలో భద్రతా చర్యలు లేకుండా వర్షాకాలంలో నిర్వహించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల గోతిలో మధుసూదన్ రావు పడి మృతి చెందగా, జెండా చెట్టును వద్ద వర్షపు నీటిలో కొట్టుకుపోయి షేక్ ముర్తజా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ మరణాలకు విజయవాడ మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ విభాగం, స్థానిక నాయకులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు గులాం మొహిద్దీన్ వీధి రాయల్ హోటల్ సెంటర్ నుంచి కోమల్ విలాస్ ముందు వరకు కూడా డ్రైనేజ్ పనుల నిమిత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కల్పన ఒక ఉద్దేశంతో ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, ప్రజల ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోకుండా, ఇక్కడ జరిగేటువంటి పనుల వలన ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ఎవరికి కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు చేపట్టినటువంటి ప్రణాళిక లేనటువంటి పనుల వలన నిన్న రాత్రి 2 మరణించారు. ఒకటి తిరువాయిపాటి మధుసూదన్ రావు, 2 షేక్ ముర్తాజా. వీళ్ళిద్దరూ చనిపోవడానికి కారణం కేవలం ఇక్కడ మీరు చూశారు, ఇక్కడ ఈ మ్యాన్ హోల్ వరుసగా తవ్వబట్టి ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, ఎటువంటి భద్రతా చర్యలు కార్పొరేషన్ అధికారులు తీసుకోకపోవడం వలన వారు ఇక్కడ రోడ్డు ఉందని చెప్పి నడుచుకొని రావడం, 14-15 అడుగులు కొయ్యిలో పడిపోయి మధుసూదన్ రావు అనేటువంటి 53. నా పేరు అఫ్జల్ అలీ అండి. నైట్ 11 తర్వాత ఇది వాటర్ ఫుల్ అయిపోయింది. ఇదంతా ఇదైపోతే నేను కాల్ చేశాను మున్సిపల్ ఆఫీస్కి. కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల. చాలా నెంబర్ చేశా, ఒక నెంబర్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి మీరు ఈ టైంలో వర్కర్స్ ఎవరు ఉండరండి, కష్టం అండి అది అన్నాడు. వీడియోస్ పెడతానండి అంటే వీడియోస్ పెట్టాను. పెట్టి మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల. నాకు ఇప్పుడు 11:40కి మీ అడ్రస్ ఇవ్వండి, మీ డోర్ నెంబర్ ఇవ్వండి అని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది. అదండి, ఏ రెస్పాండ్ అవ్వాల మున్సిపల్ ఆఫీస్ నైట్. మన ఎమ్మెల్యే గారు సింగపూర్ చేస్తా అన్నాడు 1 టౌన్ని.
ఇప్పుడు ఇది చూసాక నాకు సింగపూర్ ఇలా ఉంటుందని ఇప్పుడు నాకు తెలుస్తుంది. సింగపూర్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. గుంటలు తీసి ఇలా ఉంటే సింగపూర్లో ఇలా గుంట మేము వెళ్ళలేదు కదా, ఇప్పుడు ఇలా ఉంటుందేమో అనుకుంటున్నాను. మరి అంతే సార్. అని మనం వంటం చాలా దళితంగా, ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ కాలంలో మొన్న చూస్తే వరదలు వచ్చేసి ఇంట్లోనే కాలంలో నీళ్లు తాగాం. చాలామంది ట్యాంకులో నీళ్ళు ఎక్కిపోయి మున్సిపాలిటీ కంప్లైంట్ చేస్తే మనకేం సంబంధం సార్, మనకు తెలియదండి అంటారు. ఇప్పుడు చూస్తే దాదాపు 3-2 చచ్చిపోయారు ఇక్కడ. దీని అసలు మనకి ఎంత దళిద్రంగా తయారవుతుందని మనం వంటాను, దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే వెళ్ళే రోడ్ల మీద ఇప్పుడు ఇంట్లో నుంచి మమ్మల్ని పంపించాలని ఇంట్లో వాళ్ళు ఎందుకురా బాబు ఆనపడుతుంది ఇంట్లో ఆగిపోండి అన్నారు. మేము కొట్టుకెళ్తేనే 100 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం. వెళ్ళి రావడానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అంతంత పెద్ద గుంటలు గుంటేసి దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు ఆయన చచ్చిపోయిన ఆయనకి ఒక పాప, 2 బాబులు, చిన్న పిల్లలు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు మనకి అండగా నుంచింది పోతి మహేష్ గారు అనే మాట్లాడింది మనకి చాలా నచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మనకు పోరాడుతున్నారు. కాబట్టి మనకి మతాలు కులాలు, ముస్లిము మనకి మతాలు కులాలు లేవు. ఏంటంటే మనకి పోరాటం కంపల్సరీగా కావాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని. నేను షాపు సెలవు పెట్టాను, నేను ఇక్కడ నుంచున్నానంటే అన్నే పిలిచాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్లో చూసి మేము చాలా ఆ పిల్లల్ని చూసి మేము బాగా బాధపడ్డాం. ఇప్పుడు ఏంటంటే ఆ మట్టికి వెళ్ళాము కాబట్టి మన వాళ్ళు చాలామంది రాలేదు అక్కడ. ఆ మట్టి అయిపోయిన తర్వాత అన్ని దగ్గర వస్తాం అందరం. ఎందుకంటే మనకి న్యాయం జరగాలి, అన్నయ్య చెప్పిన కుటుంబానికి కంపల్సరీగా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి, అంతే. రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎన్నో అవార్డులు వచ్చాయని, అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా దేశంలో మంచి పేరు తెచ్చుకుందని ఆ ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ నటుడు, తెలుగుదేశం హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్ఘాటించారు. క్యాన్సర్ ఆసుపత్రి లాభాపేక్ష కోసం కాదని, దాతల సహకారంతో ఆసుపత్రి నడుస్తుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని తమ క్యాన్సర్ ఆసుపత్రికి కూడా ఎన్నో అవంతరాలు అధిగమించి నిర్మాణం పూర్తి చేశామని గుర్తు చేసుకున్నారు. బుధవారం అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఏదైనా నిత్యావసర వస్తువులమయ్యా మేము నేను కోరుకునేది కూడా మా ధర్మం ఇవ్వాలి, ఇస్తున్నాను. కాబట్టి ఇవాళ అటు చలనచిత్ర పరిశ్రమలో అయితేనేమి, ఇటు రాజకీయాల్లో అయితేనేమి రాణించగలుగుతున్నాను. అంతా సూర్యనారాయణ భగవాన్ ఆశీస్సులు, పుణ్యతంపుర తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే ప్రేక్షక దేవుల అభిమానుల శ్రేయవిలాసుల శుభాశీస్సులు, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళంతా అండదండలు. ముందుగా అందరికీ, పాత్రికేయులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ, ఒక తుళ్ళూరు అని కాదు, తుళ్ళూరులో మొత్తం 18 పంచాయతీలు ఉన్నాయి. అలాగే హెడ్ క్వార్టర్సు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అందరూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రజానికానికి అయితేనేమి, అలాగే ఇక్కడ అభిమానులకి అయితేనేమి, అందరికీ ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రివర్యులు నారాయణ గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మార్చులు సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే ఇంకా స్థానిక ఎమ్మెల్యే వస్తున్నాను ఏలూరు శ్రావణ్ కుమార్ గారికి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి అలాగే మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి గౌరవనీయులు ఉండవల్లి శ్రీదేవి గారికి, అలాగే మన మోహన్ కృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మోహన్ కృష్ణ మన్నవ గారికి, అలాగే స్పీకర్ గారు అధ్యక్షులు మన అయినపాత్రుడు గారికి, ఇంకా మిగతా సిఆర్డీఏ నుంచి ఇక్కడికి విచ్చేసిన మా సిఆర్డీ చైర్మన్ కన్నబాబు గారికి, అలాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు సిఆర్డీఏ శ్రీనివాస్ గారికి, ఆవిడ పేరు అలాగే శ్రీమతి లక్ష్మీ పార్వతీ సారథి గారికి, మిగతా అందరూ కూడా సహచార శాసనసభ్యులు విచ్చేసిన వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 14, 2019లో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, అలాగే నా సహచర
బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా, మన నూరి దత్తాత్రేయ గారు, పోలవరపు రాఘవరావు గారు, జేఎస్ఆర్ ప్రసాద్ గారు, శ్రీమతి నారా బ్రహ్మణి గారు, అందరూ కూడా మా ముతుకమల్లి శ్రీభరత్ గారికి అందరూ కూడా మా అందరి తరఫున కూడా అందరూ కూడా ఈ ఆహ్వానం ఇప్పుడు నేను ఇంతకుముందు పలికిందే పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం, ఎందుకంటే చూస్తున్నారు ఆ వాతావరణం కూడా ఎలా ఉందో. రాత్రి కుంభవృష్టి అన్నారు, ఇవాళ జరుగుతుంది అది కొడుకులు పట్టుకుని మీరంతా చాలా మీరు లేదు, మీరు వర్షం వచ్చినా ఏం వచ్చినా మీరు ఇటువంటి మంచి బృహత్ కార్యానికి ఎల్లప్పుడూ ఎండలో తడిచైనా సరే, వానలో ఎండైనా సరే మీరు ఉంటారు కదా. ఎప్పుడు మనం ఎప్పుడు ఒకరికొకరం అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉండబట్టే ఇవాళ. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు కాలనీలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు భారీగా పోటెత్తిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేయాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు కాలనీలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. అవసరమైతే ప్రజలకు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. భారీ వర్షం పడినా వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నా స్వాతంత్ర దినోత్సవ ట్రయల్ రన్ విజయవంతంగా సాగింది. ఆగస్టు 15న జరగబోయే వేడుకలకు ముందు చేసే రిహార్సల్ నిర్వహించారు. వేదిక ఏర్పాట్లు, పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఒక క్రమపద్ధతిలో రిహార్సల్ చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఇతర అధికారులు ఈ ట్రయల్ రన్ను పర్యవేక్షించారు. పెరేడ్లో పాల్గొనే దళాలని ఈ పెరేడ్లో పాల్గొన్నాయి. భారీ వర్షం కారణంగా స్టేడియం జలమయం కావడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్టేడియం గ్రావెల్ను తొలి చదును చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. భారీ వర్షం పడినప్పటికీ వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. Independence Day celebration or Independence Day function will not stop. Even if rain comes, the program will go on. You should prepare yourself and you should make ready yourself for doing parade even if it is time. This is a state or national function which has to be done at the time which is decided and in the manner which has been prepared for the function. Be ready. If any, we will also try to improve. We have already discussed. We are trying to improve the track as much as possible. Keep it ready, even for use during the rain. There are some gaps here and there we have noticed while going towards that side. That also, I would request the parade commander. I would request Rajkumar, the district collector to keep a continuous watch on these things and then do whatever movement can be done if it gets disturbed by the heavy rains which may come today or tomorrow. With these words, ఈ రోజు ఫుల్ డ్రెస్ రిహార్సల్ అంటే 15 రోజు ఎలా చేస్తారో ఈ రోజు అదే విధంగా చేసి ఉండాలి. బట్ బికాజ్ ఆఫ్ సమ్ డిస్టర్బెన్సెస్ అది కొంచెం పర్ఫార్మెన్స్ అనేది 100% మీరు ఇవ్వలేకపోయారు. 15 రోజు మీరు ఇప్పుడు ఏవేవైతే మిస్టేక్స్ చేశారో రోజు చెప్తున్నటువంటి ఆఫీసర్స్ ఇక్కడ మిస్టేక్స్ ఏం చేశారో మళ్ళీ మీరు చెప్తారు. వాటన్నిటిని కూడా పర్ఫెక్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది కొన్ని కంటిన్యూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 4 అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టులో ఇప్పటివరకు అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, కిరణ్మయి కనపర్తి, జస్టిస్ సుమతి జరగడం, జస్టిస్ న్యాయపతి విజయలను న్యాయమూర్తులుగా నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా బుధవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఆ 4 అదనపు న్యాయమూర్తులచే న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం, అదనపు సోలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ పి సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీ నారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి, పలువురు ఇతర రిజిస్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. With the permission of my lord, the Honorable the Chief Justice, I declare that all the Honorable Judges have assembled. With the permission of my lord, the Honorable the Chief Justice, I read out the notification of appointment of Honorable Sri Justice Harinath Nunepalli, Honorable Srimati Justice Kiranmayi Mandava alias Kiranmayi Kanapatti, Honorable Srimati Justice Sumati Jagadam, and Honorable Sri Justice Nyapati Vijay, Additional Judges of the Andhra Pradesh High Court, to be judges of this High Court. In exercise of the power conferred by Clause 1 of Article 217 of the Constitution of India, the President is pleased to appoint Sri Justice Harinath Nunepalli, Srimati Justice Kiranmayi Mandava alias Kiranmayi Kanapatti, Srimati Justice Sumati. కూటమి ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తుండగా నేపథ్యంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని చెప్పారు. నగరంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి 53 డివిజన్ గులాం మొహద్దీన్ స్ట్రీట్లో ఇటీవల తవ్విన మ్యాన్ హోల్లో పడి మృతి చెందినటువంటి 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టీవీ మధుసూదన్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గులాం మొహద్దీన్ స్ట్రీట్లో భారీ మ్యాన్ హోల్ తవ్విన నగరపాలక సంస్థ అధికారుల తీరు కారణంగా ఒక వ్యక్తి బలైపోయారని చెప్పారు. ప్రజాప్రతినిధులకు భవన నిర్మాణాల ద్వారా వచ్చే అక్రమ సంపాదనపై ఉన్న శ్రద్ధ ప్రజా ప్రయోజనాల మీద లేదని ఆరోపించారు. మ్యాన్ హోల్లో పడి 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. గుడ్ మార్నింగ్ పేరుతో డివిజన్లో తిరిగే ప్రజాప్రతినిధులు ప్రజా ప్రయోజనాలు గాలికొదిలేసి వాళ్ళ అక్రమ సంపాదన కోసం దృష్టి పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనికి నగరపాలక సంస్థ అధికారులు, పాలకులు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. ఈరోజు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం అనేది ఒక మనిషి ప్రాణం కోల్పోయిన పరిస్థితి వచ్చింది. మధు అని చెప్పని మెడికల్ వ్యాపారస్తులు రాత్రి బాగా వర్షం పడటంతో వీళ్ళు నగరపాలక సంస్థ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పని గుంటలు తవ్వడం, దాని మీద సరైన భద్రత లేకపోవడం, అదేవిధంగా హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ఆ మనిషి నిన్న దాంట్లో మునిగిపోవడం, అతను ప్రాణం కూడా కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. నగరపాలక సంస్థ అధికారులందరూ దీని మీద స్పందించాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు. హైకోర్టులో న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన 4 అదనపు న్యాయమూర్తులు.
ఈ రోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.